శాంతి టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనములు. జీవవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు దైవజనుడు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ దినకర్ గారు దైవ సందేశం అందిస్తారు. మీరందరూ విని దైవ ఆశీర్వాదము పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శాంతి టెలివిజన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ యొక్క దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు సహాయపడుతున్న విధానాన్ని బట్టి ప్రోత్సాహపరుస్తున్న మా సంఘస్థులు వారు దాతృత్వం కలిగి సహాయపడ్డాన్ని బట్టి ఈ సువార్త ఈ టెలివిజన్ ద్వారా ప్రకటించబట్టకు ప్రభు కృప చూపుతున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మా సంఘస్థులకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల ప్రభువా, నీ ప్రశస్తమైన పాదపద్మముల కృతజ్ఞతలు. ఈ సమయంలో నిన్ను స్తుతించి గణపరచుటకు నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడి వింటున్న ప్రేక్షకుల హృదయాల్లో మీ కార్యక్రియ జరిగించండి. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం ధ్యానం చేయనన్న కొన్ని మాటలు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా మరియలు అలాగే లాజరు ప్రభు అయిన యేసుక్రీస్తుకి విందు చేసిరి. మరి ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా ఆయన ప్రయాణం అయిపోవచ్చు. బేతనియాకి వచ్చినప్పుడు మార్తా అని ఒక సహోదరి ఆయన ఎంట చేర్చుకుని అని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ అనేక వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని విడుదల కలిగిస్తూ దేవుని రాజ్య సువార్తను ఆయన నిరంతరం ప్రకటిస్తూ ఉన్నాడు. గ్రామ గ్రామాలు వెళుతూ ఉన్నాడు. కట్టబడినటువంటి పాప కట్ల చేత, సాతాను కట్ల చేత, వ్యాధి రోగం అనే కట్ల చేత కట్టబడిన ప్రజలందరికీ విడుదల కలిగిస్తూ పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఆయన సువార్త ప్రకటిస్తూ వెళుచున్నాడు. అయితే ఇక్కడ 12వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఆయనకు విందు చేసిరి. మహాప్రభుకి సరిగా ఉండడానికైనా ఇల్లు, సరైనటువంటి ఆహారం, విశ్రాంతి లేకుండా తండ్రి పని మీద తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ భూలోకములో ఆయన 33 సంవత్సరం జీవించాడు. ఆయన జీవించినప్పుడు ఆ ప్రభువుకి పరిచర్య చేసే ధన్యత మరి మార్తా మరియలకు దొరికిందని చెప్పవచ్చు. ఆయన అంటాడు ఒక చోట లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొర్రెలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనా స్థలం లేదని చెప్పాడు. రాత్రులంతా ఆయన ప్రార్థన చేయటందుకు గడిపాడు అని రాయబడింది. ఈ లోక మానవాలను రక్షించుట కొరకై ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు వారు విందు చేశారు అని రాయబడింది. ప్రియులారా, నా ప్రభు బేతనియా వెళ్ళినప్పుడల్లా వారింట్లో సేద తీరి విశ్రాంతి పొంది వారికి దేవుని గురించినటువంటి, దేవుని రాజ్యాన్ని గురించిన సత్యం వారికి బోధించి వారిని పరలోకానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు, ఇక్కడ 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు. చనిపోయి 3 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు సజీవుడిగా అతను లేపాడు. ఆ యొక్క పస్కా పండుగకు బేతనియాకు ప్రభు వెళ్ళినప్పుడు వారు ఆయనకు విందు చేసిరి అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మార్త ఆయనకు ఉపచారం చేశాను అని రాయబడింది. దేవునికి పరిచర్య చేయుట ఎంత ఆధిక్యతో, దేవుని సేవకులకు పరిచర్య చేయుట ఎంత ఘనమైనదో, ఉన్నతమైనదో. పరిశుద్ధులకు పరిచర్య చేయటంలో కొంతమంది ఆనందిస్తారు. నా ప్రియ ప్రభుకి వారు పరిచర్య చేశారు, ఉపచారం చేశారు. ఆయనకి సేద తీరేటట్లుగా మంచి భోజన పదార్థాలతో ప్రభుని సంతోషపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లాజరు చనిపోయి బ్రతికించబడ్డప్పుడు, పలుసార్లు బేతనియాకి వెళ్ళినప్పుడు, ఆయన ఎన్నోసార్లు వాక్యం చెప్పినప్పుడు లాజరు అక్కడ లేడు. కానీ ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 12:2లో మార్త ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు.
ఇప్పుడు లాజరు ప్రభుతో కూడా కూర్చొని ఉన్నాడు. ఒకప్పుడేమో ఇంట్లో కూర్చునేవాడు కాదు, వాక్యం చెప్తూనే వెళ్ళిపోయేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదేమో. వాళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలా కుటుంబాల్లో ప్రార్థన జరిగేటప్పుడు భర్త బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు, పిల్లలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభుని వాక్యానికి వారు హృదయంలో చోటియక ప్రభు వాక్యము మన జీవితాలకు ఎంతో మేలు కలిగిస్తుందని గుర్తించగా ప్రార్థన జరిగే స్థలాల్లో నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దేవుడే మానవుడిగా వచ్చి ఆ దివ్యమైన పరలోకాన్ని గురించి బోధిస్తుంటే వినే భాగ్యం లేదు కొందరికి. కొంతమంది ఆ మాటలు విని దాని ప్రకారం జీవించి భూమి మీద ఆశీర్వదించబడుతూ ఉన్నారు. లాజరు ప్రభుతో కూడా కూర్చున్న వారిలో ఒకడు అని రాయబడింది. ప్రభుతో కూడా ఉన్నాడు లాజరు, దేవునికి స్తోత్రం. చనిపోయి బ్రతికిన తర్వాత ప్రభుతో కూడా కూర్చొని ఉన్నాడు. బ్రతికి ఉన్నప్పుడు మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా పరిగెత్తుతూ ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభు సన్నిధిలో కూర్చోకుండా, ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా అనేకమైన పనులు తొందర విశ్రాంతి లేకుండా ప్రయాసపడుతూ ఉంటాం. అయితే మన ప్రయాస ఒక దినాన్ని లోకంలో ముగుస్తుంది. నీవు నేను సంపాదించిందంతా ఎవరిదవుతుంది? బైబిల్ ఎలా చెప్తూ ఉంది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? లాజరు యేసుతో కూడా కూర్చొని ఉన్నాడు, యేసుతో కూడా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన చనిపోయి బ్రతికిన తర్వాత మనం ఆధ్యాత్మికంగా బ్రతికి ఉన్నప్పుడే ప్రభుతో సహవాసం కోరుకుంటాం. శారీరక సంబంధంగా మనం జీవిస్తున్నప్పుడు శరీర సంబంధమైన కోరికలు, ఆశలు మనను లాగుతూ ప్రభు సహవాసం నుండి, ప్రభువు నుండి దూరం చేస్తూ ఉంటాయి. లాజరు యేసుతో కూడా ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు భోజనానికి. దేవునికి స్తోత్రం. ఆ మహాప్రభుతో కూడా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ 99వ కీర్తన 6వ వచనం, ఆయన యాజకుల్లో మోషే అహరోను నుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. దేవునికి స్తోత్రం. లాజరు ప్రభుతో కూడా ఉన్నాడు. విందు చేసే సమయంలో, ప్రార్థించే సమయంలో, వాక్యం చెప్పే సమయంలో లేడు బ్రతుకున్నప్పుడు. ఇక్కడేమో ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఇశ్రాయేలీలు కాపాడబడ్డానికి కేవలం సమూయేలు ప్రార్థనే. సమూయేలుకు గొప్ప తీర్మానం చేస్తాడు. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుదును అంటాడు. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. అంటే ఆయన ప్రార్థన ఇశ్రాయేలుకి రక్షణ ప్రాకారంగా, ఆయన ప్రార్థన ఇశ్రాయేలుకి మేలు కలిగించేదిగా, సమూయేలు ప్రార్థన వారికి ఎంతో దీవెనను కలిగించినట్లుగా మనం చూస్తాం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అగుదును, అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును. ప్రియులారా, వారికి చక్కటి మార్గాన్ని బోధించాడు. వారి కొరకు అహర్నిశలు ప్రార్థించాడు కాబట్టి శత్రు వారిపై జయమును అందకుండా ఆయన బ్రతికి దినములన్నిట ఇశ్రాయేలీయులకి మంచి ప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజుగా అన్నీ ఆయనే పోషించాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని రాయబడింది. ఒక గొప్ప ప్రార్థనాపరుడు ప్రజలకు ఉంటే ఆ ప్రజలు దీవించబడతారు, ఆ ప్రజలకు క్షేమం. ఓ సంఘ కాపరి ప్రార్థనాపరుడు అయితే ఆ సంఘానికి ఎంతో క్షేమం, మేలు, ఆశీర్వాదం అని దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో కూడా లాజరు ఉండెను. దేవునికి స్తోత్రం. సమూయేలు ప్రార్థన చేయ వారిలో ఉండెను. ఎవరితో కూడా ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? వ్యర్థంగా మాట్లాడుకునే వారి గుంపులో ఉన్నావా? తగాదాలు పడేవారి గుంపులో ఉన్నావా? తిరుగుబాటు చేసేవారి గుంపులో ఉన్నావా? వ్యతిరేకులు ఉండే చోట ఉన్నావా? లేదా ప్రార్థన చేసే వారితో కూడా నువ్వు ఉన్నావా? ప్రార్థన చేసే గుంపులో నువ్వు ఉన్నప్పుడు నీకు అది ఎంతో మేలు, ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉంది.
ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. అయితే ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను, మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాను. హల్లెలూయా. వారు మొరపెట్టినప్పుడు వారికి ఉత్తరం ఇచ్చాడు దేవుడు. అలాగే మేఘస్తంభములో నుండి వారితో మాట్లాడాడు. ఎందుకో తెలుసా? వారు ఆయన శాస్త్రములను అనుసరించి యథార్థంగా, నీతిగా, భక్తిగా నడుచుకొని ప్రార్థనాపరులుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు, వారితో మాట్లాడాడు, వారికి జవాబిచ్చి వారు పిలిచినప్పుడు పలికాడు. హల్లెలూయా. వారు దేవునితో కూడా ఉన్నవారు, ప్రార్థించేవారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయవారిలో మనం ఉండాలి. ప్రార్థన చేసే ప్రజలతో, ప్రార్థన చేసే సంఘంతో, ప్రార్థన చేసే పాస్టర్తో మనం ఉన్నప్పుడు మనకి, మన సంఘానికి, మన కుటుంబానికి అదెంతో మేలును కలిగిస్తుందని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. అపోస్తులుడైన పౌలు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యవనస్తుడైన తిమోతి చెప్తున్నాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. పవిత్ర హృదయులై ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారితో కూడా ఉండు. వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. అది నీకెంతో ఆశీర్వాదం. తిమోతితో చెప్తున్నాడు పౌలు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా ఉండు. ప్రార్థన చేసేవారితో కూడా ఉంటున్నావా? వ్యతిరేకించే, తిరుగుబాటు చేసేవారితో కూడా ఉంటున్నావా? ఆలోచన చేయి, ఆలోచన చేయి. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఆ శిష్యుల గురించి ఏం చెప్పారంటే, వీరందరూ యేసు ప్రభుతో కూడా ఉండిన వారని రాయబడింది. ప్రభుతో కూడానే ఉన్నారు వారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు, యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరాలను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరు? అపోస్తులుడు. ఎవరితో కూడా ఉన్నారు? యేసుతో కూడా ఉన్నారు. ఆయనతో కూడా తిరుగుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుతో కూడా ఉండారు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన నా 12 సింహాసనం మీద కూర్చొని పెట్టి ఇశ్రాయేలు తీర్పు తీరుస్తారని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరితో కూడా ఉండవు? ఎవరితో నీ సహవాసం? యేసుతో కూడా లాజరు కూర్చొని ఉన్నాడు. ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడు. పవిత్ర హృదయులై ప్రార్థన చేసే వారితో కూడా తిమోతిని ఉండమంటున్నాడు. ఇక్కడేమో ప్రభుతో కూడా ఉన్నారు శిష్యులు. నీవు నేను ప్రభుతోనే ఉంటేనే మనకి మేలు, ఆశీర్వాదం, క్షేమం. ప్రభుతో సహవాసం చేస్తేనే, ప్రభు సన్నిధిలో ఉంటేనే, ప్రభు తనతో ఉండడానికి వారిని పిలుచుకున్నాడు అని మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు వారిని ఏర్పరచుకున్నాడు అంటే, తనతో ఉండడానికి, తన కొరకు సువార్త ప్రకటించడానికి, అద్భుతాలు చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని వాక్యంలో మనం చూస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, ఆయన కొండకి తన ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. ఎందుకు వచ్చారు? వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములు వెళ్ళగొట్టు అధికారం గలవారి సువార్త ప్రకటించుటకు వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించాను. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఒక సేవకుని, ఒక విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే, ఇక్కడ తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి అని రాయబడింది. ఎందుకంటే వారు ఆయనతో కూడా ఉండాలి. నెంబర్ 1. రెండోది, దయ్యములు వెళ్ళగొట్టుట. దయ్యాలు అనేక మందికి పట్టి పీడిస్తున్నాయి. వ్యాధులు, రోగాలు స్వస్థపరచాలి. తర్వాత సువార్త ప్రకటించుట. కొంతమంది అంటారు, ఈ స్వస్థత లేవు, అద్భుతాలు లేవు, ఈ దయ్యాలు పోవు, రోగాలు పోవు, అయ్యేం లేదు, మేము కేవలం వాక్య పరిచయం చేస్తామంటారు. అది వాక్యానికి విరుద్ధం. యేసుప్రభు ఎందుకు పిలిచాడో అది అర్థం కాక వారు మాట్లాడుతున్నారు. బైబిల్ ఏం చెప్తుందో, ప్రభు ఏం చెప్పాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు పిలిచాడు వారిని అంటే, మనల్ని ఎందుకు పిలిచాడు సేవకంటే, ఆయనతో కూడా ఉండాలి, ఆయనకు పరిచర్య చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ఆయన వాక్యం ధ్యానించాలి, ఆయనతో సమయం గడపాలి, ఆయనతో ఉండడానికి పిలువపడ్డాం. ఒకటి.
రెండో దయాల వేళగొట్టి రోగులను స్వస్థపరచుట కొరకు పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. పాలయాంగిచావు అంటాడు. ప్రభు 1కి 3వ వంతు లేదా 3 వంతులకి 2 వంతులు ఆయన దయాల వేళగొట్టి రోగులు స్వస్థపరిచాడు. ఈనాటి బోధకులు స్వస్థత లేవు, అద్భుతాలు లేవు అని చెప్తున్నారు. కానీ వారు దేవుని ఎదుట లెక్క చెప్పాల్సి ఉంటుంది అంటాడు పాలయాంగిచావు. నేనే ఎందుకు శ్రమపడాలి అనే పుస్తకంలో రాశాడు ఆ ప్రసంగాన్ని. అనేక మంది సేవకులు ఒకరోజు దేవుని కాడ సిగ్గుపడతారు. సమస్యలతో, వ్యాధులతో, రోగాలతో దయములు పట్టిన వారు అనేక మంది ప్రభు పాదాల కాడకు వచ్చినప్పుడు కేవలం దేవుని మాట వాక్యమే చెప్తే ఎలా సరిపోతుంది? బైబిల్ అలా చెప్తూ ఉంది, తనతో ఉండడానికి, దయములు వెలగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు. మార్కు సువార్త, అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం, ఇదంతా చూస్తే ప్రభు వారికి అధికారం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దయములు వెలగొట్టు రోగులను స్వస్థపరిచి సువార్త ప్రకటించుటకని రాయబడింది స్పష్టంగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆయన 12 మంది, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మ వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి ఉచితంగా ఈయుడి అని చెప్పబడింది. కాబట్టి ప్రియులారా, వ్యాధిగ్రస్తులను, దయాల బట్టిన వారిని బాగు చేయాలి. యేసుప్రభు నామములో శక్తి ఉంది. ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు. అది కేవలం అధికంగా ప్రార్థన చేయడం ద్వారా, ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టడం ద్వారా ప్రభు తన పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు. తన శక్తి, తన వరాలు ఎప్పుడైతే మనకు అనుగ్రహిస్తాడో అప్పుడు పోయి మనం సువార్త చేస్తే దయాలు వెళ్ళిపోతే రోగులు స్వస్థనంతారు. సువార్త ప్రకటించడం అనేక మంది రక్షించబడి ప్రభు రాజ్యంలో చేరతారు. అది నిజమైన సువార్త. ప్రభు తనతో ఉండడానికి పిలిచాడు, దయ్యాలు వ్యాధిగ్రస్తులు బాగు చేయడానికి పిలిచాడు, అలాగే సువార్త ప్రకటించడానికి పిలిచాడు. కేవలం సువార్త ప్రకటిస్తే చాలదు. పౌలు అంటాడు, మా సువార్త మాటలతో కాదు దేవుని శక్తితో ఉన్నాను. వాళ్ళు ఎక్కడికి పోయినా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడికి పోయినా ఒట్టి సువార్త చెప్పొస్తున్నారు కానీ దేవుని కార్యాలు జరగట్లేదు. దానికి మనమే సిగ్గుపడాలి, ప్రార్థనా పరులై ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డ, కేవలం ప్రార్థన మాత్రమే మనల్ని క్షేమంగా, ఆరోగ్యంగా ఉంచగలదు. బైబిల్ ఇలా చెప్తుంది, మీరు ఆరోగ్యంగా, క్షేమంగా, సుఖంగా ఉండాలంటే అందరి కొరకు ప్రార్థన చేయమని తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తాడు. అన్నిటి కొరకు ప్రార్థన చేయండి, అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఇక్కడ 1 తిమోతి 2వ అధ్యాయం, మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగానే, సుఖంగానే బ్రతికి నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయాలని చెప్పబడింది. సుఖంగా, క్షేమంగా మనల్ని ఉంచేది కేవలం ప్రార్థనే. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభుతో కూడా లాజరు ఉన్నాడు, ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉన్నాడు, పవిత్ర హృదయ ప్రార్థన చేసే వారితో కూడా తిమోతి ఉన్నాడు, అలాగే యేసు ప్రభుతో కూడా శిష్యులు ఉన్నారు. మనము దేవుని వద్ద ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలు తాను పాదములు తుడిచెను. ఇల్లంతా కూడా అత్తర వాసనతో నిండిపోయింది. మరణ వాసనతో ఉన్న ఇల్లు అత్తర వాసనగా మారిపోయింది. నా యేసయ్య ఇంట్లో ప్రవేశించాడు, మృతుడైన లాజరును బ్రతికించాడు. యేసు ప్రభు ఆ బేతనీయ మార్తా మరియల ఇంటిలో ఉన్నాడు. ఆ ఇల్లు అత్తర వాసనతో నిండిపోయింది. ఎప్పుడైతే యేసుని ఇంట్లో చేర్చుకుంటావో నీకున్న దుర్వాసన అంతా తొలగిపోతుంది, పరిమళ వాసనగా నువ్వు మారుతావు. బైబిల్ అలా చెప్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో లేకపోతే 5వ అధ్యాయంలో, పరిమళ వాసనగా ఉండుట కొరకై మనము ఆయన తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు అని రాయబడింది. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, విలువైన అత్తరు తెచ్చి ఆయన పాదాలకు పూశారు. వాళ్ళు ఎంతగా ఆయన ఆరాధిస్తున్నారో చూడండి. ఆయనకి విందు చేశారు, అలాగే మార్త ఆయనకి ఉపచారం చేసింది, అలాగే మరియ ఆయన పాదాలకు అత్తరు పూసి ఆయన గణపరుస్తుంది, ఆయన ఆరాధిస్తుంది, ఆయన సన్మానిస్తుంది, ఆయన గౌరవిస్తుంది.
మిక్కిలి విలువ గల, ఇదిగో మృతుడైన నా సహోదరుని బ్రతికించావు ప్రభువా, మా జీవం నీవే. ఆయన పునరుద్ధానము నిమిత్తమై ముందుగా ఆయన అభిషేకించిందని బైబిల్లో చెప్పబడింది ప్రియమైన వారలారా. కాబట్టి చూడండి, నా ప్రియ ప్రభువుకు వారు విందు చేశారు. మార్త ఆయనకి ఉపచారం చేసింది. అలాగే మరియా ఆయన పాదాలకు అత్తరు పూసింది. కాబట్టి ఒక దినం రాబోతుంది, 7 ఏళ్ళ విందు. మనం కూడా విందులో పాల్గొనబోతున్నాం. యేసుకు విందు చేశారు, మనకు కూడా మధ్యాకాశంలో 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది అని రాయబడింది. మార్పు చెంది అక్కడికి వెళతాం, 7 ఏళ్ళ విందులో పాల్గొంటాం. దేవుని మిట్లారా, మనకుండేది ఒకే ఒక జీవితం, అదైనా క్షణికమే. ప్రభు కొరకు నువ్వేం చేసావు అది శాశ్వతం. నేను ప్రశ్న అడుగుతున్నాను, నీవు రక్షించబడి ఇప్పటి వరకు ప్రభు వల్ల ఎంత మేలు అనుభవించావు? అలాగే సంఘానికి రక్షించబడి నీవు ఎంత మేలు చేశావు? ఆలోచన చేయి. వారు యేసయ్యకి విందు చేశారు, వారు ఉపచారం చేశారు, వారు ఆయన పాదములకు అత్తరు పూసి ఆయన్ని అభిషేకించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మిట్లారా, పరిశుద్ధులకు పరిచర్య చేయడం అది ఎంతో ప్రీతికరము. దానిని బట్టి దేవుడు మనకి ప్రత్యుపకారం చేయనై ఉన్నాడు. ఈ కొద్ది జీవితంతో ప్రభువుకి పరిచర్య చేసేవారంగా, దైవ సేవకులకు పరిచర్య చేసేవారంగా, పరిశుద్ధులైన ప్రార్థనాపరులు, విధవరాండ్రులు, దిక్కులేని వారికి, పరిశుద్ధులకు పరిచర్య చేసేవారంగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎవరితో కూడా నువ్వు ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? రక్షించబడిన నీవు ఇప్పటి వరకు ప్రభు ద్వారా ఎంత మేలు పొందావు? మేలు పొందిన నీవు దేవుని సంఘానికి ఎంత మేలు చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. అక్కడ వాళ్ళందరూ అంటున్నారు, విమర్శిస్తున్నారు. కొంతమంది ఆయన పాదములకు అత్తరు పూసినప్పుడు అత్తరు వాసనతో ఇల్లంతా నిండిపోయింది. ఆయన శిష్యుల్లో ఒకడు యోధా ఇస్కర్యోతే, ఆయన అప్పగింపనైన ఇస్కర్యోతు యోధా ఈ అత్తరు 300 దేనారాలకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడలాగా చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగిలించవచ్చును గనుక అలాగే చెప్పాను. ఆమె ప్రభు విషయమై ఒక మంచి కార్యం చేసింది. నీవు నేను కూడా దేవుని కొరకు మంచి చేయాలి, కీడు చేయకూడదు. ఇక్కడ యోధాను గురించి మనం ఆలోచన చేస్తే, ఇదెందుకు అమ్మి పేదలకు ఇవ్వకూడదు అంటున్నాడు. పేదల మీద అతని శ్రద్ధ కలిగే దొంగ కాబట్టి ఆ సంచిలో ఉన్న డబ్బు దొంగిలిస్తూ వచ్చాడు, చివరికి ఉరి పెట్టుకొని చచ్చాడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. కానీ ప్రభు అంటున్న మాట, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. పేదలకు ఎప్పుడు సహాయం చేయొచ్చు. ఆ ప్రభువుకి పరిచర్య చేసే ధన్యత వారికి అనుగ్రహించింది. ఈ సమయంలో నేను చెప్తున్నాను, ప్రభువుకి పరిచర్య చేయుట, ప్రభు సేవకులకు పరిచర్య చేయుట, అలాగే పరిశుద్ధులకు పరిచర్య చేయుట ఎంతో శ్రేష్టం. తర్వాత సంఘంలో పరిశుద్ధులైన వారికి, దిక్కులేని వారికి, విధవరాండ్రులకు పరిచర్య చేస్తున్నారు. అలాగ నువ్వు చేయగలిగితే నీకెంతో మేలు, ఆశీర్వాదం. కాబట్టి దేవుని బిడ్డలను ముగిస్తున్నాను. ప్రభువుకి విందు చేద్దాం, ఉపచారం చేద్దాం, ఆయనకి అత్తరు పూసి ఆయన్ని అభిషేకిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 2 అంశాలు ఈ వాక్యంలో నుంచి బోధించబడ్డాయి. ఒకటి, యేసుతో కూడా ఉన్న లాజరు, ప్రార్థనలో ఉన్న సమూయేలు, పవిత్ర హృదయలై ప్రార్థించే వారితో కూడా ఉన్న తిమోతి. దేవా, మేము కూడా ఈ అంచె దినాల్లో భక్తితో సంపూర్ణంగా క్షేమంగా బ్రతకాలంటే ప్రార్థన చేసేవారితో కూడా ఉండాలి.
మీతో కూడా ఉన్న శిష్యులు, నాయన మా జీవితం ఎందుకు నీ చేత ఏర్పాటు చేయబడిందో, మేము నీతో ఉండడానికి, దయములు వెళ్ళగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి, సువార్త ప్రకటించడం మమ్మల్ని పిలిచావు స్వామి. అది మేము భూమి మీద నెరవేర్తించుటకు మీ శక్తిని, కృపను మాకు అనుగ్రహించండి. దైవ సేవకులకు ఆతిథ్యం చేసే కుటుంబాలు ఎంతో ధన్యులు, పరిచర్య చేస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు, దైవ సేవకుల అవసరతలు తీరుస్తూ వారికి సహాయపడుతూ ఉన్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎల్లవేళలా ప్రభువుకు పరిచర్య చేసేవారుగా, ప్రభు సేవకులకు పరిచర్య చేసేవారుగా, పరిశుద్ధులకు పరిచర్య చేసేవారుగా మమ్మల్ని, మా సంఘాలను దీవించండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా సంఘస్థులను, సహాయపడిన వారిని దీవించి ఆశీర్వదించమని మరోసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం ద్వారా అనేకులతో మాట్లాడి మహిమ పొందమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యోను సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. శాంతి టెలివిజన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విన్నారు కదా. యోబు గ్రంథం 36:11 ఈ విధంగా తెలియచేయబడింది. వారు ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల తమ దినములు క్షేమంగాను, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యము జాగ్రత్తగా ఆలకించి అనుసరించి నడుచుకోవడం ద్వారా మీ దినాలు క్షేమంగాను, మీ సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చుదురని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? వ్యాధి రోగములతో బాధపడుతున్నారా? దయ్యముల చేత పీడించబడి సమాధానం లేని స్థితిలో ఉన్నారా? అయితే మీ సమస్యను మాకు తెలియచేయండి, మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు తప్పక విడుదల అనుగ్రహిస్తాడు. మీరెక్కడ ఆరాధనకు వెళ్ళకపోతే మీకు సమీపంలో ఉన్నటువంటి ద గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ ఉన్నది, గాంధీనగర్ రోడ్లో. ప్రతి ఆదివారము 10 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది. శుక్రవారము సాయంత్రం 6:30కి సంఘ ప్రార్థన జరుగుతూ ఉంది. శనివారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. అలాగనే ప్రతి నెల ఆఖరణ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. మీ సమస్య ఏదైనప్పటికీ సంఘ ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తములన్నట్లు చేస్తాడు, ఆశీర్వదించి వర్ధెల్ల చేస్తాడు. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. జీవవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ జీవితాల్లో కార్యం చేసిందని నమ్ముచున్నాము. మీ స్పందనను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా అడ్రస్ జీవవాక్కు, ద గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ చర్చ్, గాంధీనగర్ రోడ్, వేదాయపాలెం, నెల్లూరు 4. మా ఫోన్ నంబర్స్ 9502485578, 9701492558. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.